నిజం చెప్పుకోవాలంటే ఇది ఒక రొమాంటిక్ సినిమా అండి, ఒక రొమాంటిక్ సినిమా. కన్నప్ప యావరేజ్ అన్న, ఏం లేదన్న. సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంతే అసలు ఏం లేదు. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా. ఆ మోనాల్ అయితే ఒక 5 minutes ఉంటాడు అన్న, శివుడు క్యారెక్టర్. యావరేజ్ అన్న. డైలాగ్స్ కూడా సెట్ కాలేదు అసలు. డైలాగ్స్ అసలు రాసుకొని రాలేదు, ఏదో చెప్పాలని చెప్పినట్టు చెప్పిండు. యాక్టింగ్ కూడా లేదండి. ఇది ఒక నిజం చెప్పుకోవాలంటే ఇది ఒక రొమాంటిక్ సినిమా అండి, ఒక రొమాంటిక్ సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా రొమాన్స్ తప్ప ఏముండదండి. కథ ఉండదు, ఏముండదు, స్క్రీన్ ప్లే ఉండదు. ఆ బీజేఎం ఎందుకు కొడుతాడు ఆయనకు తెలియదు, ఎందుకు ఈ సాంగ్స్ పెట్టినలో ఇలా కూడా తెలియదు. ఒక సినిమాలో దేవుడు ముప్పై అంటే దేవుని సినిమా చూపెట్టాలండి. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్సే ఉంటుంది కదా. హీరోకున్న ఎలివేషన్స్ ఏంది అవేంటి? సో అట్లా యావరేజ్ అండి. ప్రభాస్ ఎంట్రీ కంచెల్లి సినిమా అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అండి. లాస్ట్ ఒక 20 minutes సినిమాకి ఎలాంటి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రభాస్ అనే ఎంట్రీ సినిమా బ్లాక్ బస్టర్. అదొక్కటే సీన్. మనం ఎవరైనా సినిమా చూడాలనుకుంటే లాస్ట్ 20 minutes తప్ప సినిమాలో వర్తబుల్లే. వాళ్ళు కష్టపడ్డారు. ఆల్మోస్ట్ ఏం లేదు అండి సినిమాలో. వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు తీసిన దానికి జీరో అండి. యాక్చువల్గా ఒక యుద్ధం చేస్తాడు, ఏదో నార్మల్గా ఇట్లా కొట్టుకున్నట్టు ఉంటుంది. అది యుద్ధం అంటారా, ఫైట్ వేసుకుంటారా అర్థం కాదు. ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్లో 5 songs ఉంటాయండి కన్నప్ప సినిమాలో. అవి కూడా ఏదో రొమాంటిక్ సాంగ్స్ పెడతాడు. అంటే హీరో నత్తది ఎక్కుతుంది. అదేనండి సినిమా. కన్నప్ప అంటే కన్నప్పలా తీయాలి. ఏదో తీసిండు, దేనికో చేసిండు, అంత యావరేజ్ అండి. దేవుడి సినిమా అన్న, ఏం చెప్తాం. దేవుడి సినిమా అన్న, ప్రభాస్ తప్ప ఏం లేదు. దేవుడి సినిమా అంతే. తోపన్న, దేవుడి సినిమా అన్న, ఇంకేం చెప్తా. జై రెబల్ స్టార్. బాగుందన్న. ప్రభాస్ ఎంట్రీ వరకే ఉంటారు అందరు, కానీ క్లైమాక్స్ చాలా బాగుంది. 100% ఇచ్చిండు, 100% ఇచ్చిండు. బెస్ట్ స్టార్. ఓన్లీ క్లైమాక్స్ కోసమే రావాలి, ప్రభాస్ కోసం పోవాలి. క్లైమాక్స్ బాగుంది, మంచిగా ఉంది. ఎండింగ్ ప్రభాస్ బాగుంది మూవీ సూపర్ అన్న, సూపర్. బాగాలేదన్న, ఏమీ నచ్చలేదు, ఏమీ లేదు. దొల్ల ప్రభాస్ క్యారెక్టర్ కూడా అంతేమీ లేదు. ఊరికే క్యారెక్టర్ అన్నీ మైనస్. ఏం లేదు సినిమాలో, ఏం లేదు. బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. విష్ణు కూడా యాక్టింగ్ బాగా చేస్తారు. ప్రభాస్ యాక్టింగ్ సూపర్, మంచిగా ఉందన్న. జై రెబల్ స్టార్. సూపర్ సూపర్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ సూపర్. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు సినిమా. అసలు బాగుంది, చాలా బాగుంది. సినిమాని ట్రోల్ చేయొద్దు. సినిమా భక్తి సినిమాలు అమాస పుణ్యానికి వస్తాయి, ఆదరించండి. చాలా బాగుంది. నమో పార్వతీ పతే హర హర మహాదేవ్. డీసెంట్ మూవీ. సూపర్. వన్ వర్డ్ లార్డ్ శివ. చాలా బాగుంది. విష్ణు చాలా బాగా చేశారు. కంటెంట్ లేనప్పుడు ప్రభాస్ ఉన్నాయని చేయలేడు, చిరంజీవి ఉన్నాయని చేయలేడు, బాలకృష్ణ ఉన్నాయని చేయలేడు. ఎలా అనిపిస్తుంది? సెకండ్ హాఫ్ సూపర్ అండి. మూవీ మాత్రం హైలైట్స్ చాలా బాగుంది. విష్ణు సూపర్ ఉంది. లాస్ట్ 20 minutes సూపర్. ఆడియో కానీ మ్యూజిక్ కానీ ప్రభాస్ ఎంట్రీ కానీ ఎక్సలెంట్ ఉంది. సినిమా ఎట్లుందంటే మామూలు లేదన్న. ఫస్ట్ 2 hours కూడా ఫస్ట్ 2 hours ఫుల్ రొమాన్స్, అసలు మామూలుగా లేదు. లాస్ట్ 1 hour అయితే భక్తి పార్వశంగా ముంచేశారు. ఒక 50 రోజులైతే సినిమా చూడక్కర్లే. మళ్ళా మామూలుగా ఏదన్నా సినిమా అన్న. ఫస్ట్ హాఫ్ ఏందన్నా 2 hours 3 hours సినిమాలో 2 hours రొమాన్స్, పక్కా రొమాన్స్ ఉంది. లాస్ట్ 1 hour ఏదైతే ఉందో ఇంకా చింపేశాడు అనమాట. భక్తి పార్వశంగా ఉంది.
బాగుంది. ఏడుస్తే కళ్ళు తీసి శివయ్య పెడతాడు. ఆ సీన్ అయితే అసలు ఎమోషనల్ అంతే. శివుడిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఆ సీన్ గురించి ఆడవలసిందే. అంత బాగుంది. శివయ్య అంటేనే శివయ్య అంతే. సినిమా అంతా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు లాగ్గా ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ అన్నదే. ప్రభాస్ అంతే. శివ ప్రభాస్ అవునన్న కరెక్టే. బాగాలేదంటే కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి. ఇలా చెప్పాలంటే బాగానే ఉంది అన్న, అన్ని బాగుంది. క్యారెక్టర్ అందరూ బాగానే చేశారు, సూపర్ ఉంది అన్న. నెక్స్ట్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు క్యారెక్టర్. శివప్రభాస్ అంటారు కదా, నిజంగా శివ ప్రభాస్ లాగా ఉన్నారు. జై రెబల్ స్టార్. సినిమా సూపర్ ఉంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి బాగుంది. చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పుడు తర్వాత చాలా పెద్ద ఆఫ్టర్ ప్రభాస్ బాగుందండి. ఓకే, క్లైమాక్స్ బాగుందన్న అంతే. దేవుడు ఆర్టిస్ట్ పెట్టారు మొత్తం సినిమా. పోయిన సినిమాల కన్నా మూవీ చాలా బాగుందండి. మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్. స్టార్టింగ్లో ఈ డైరెక్టర్ ఎవరు, ఈ ముఖేష్ కుమార్ సింగ్, ఈయన ఏ సినిమాలు తీయలేదు, ఇలాంటి వ్యక్తికి ఎట్లా ఇచ్చారు అనుకున్నాను నేను. కానీ ఆయన గతంలో టీవీ సీరియల్ బాగా తీశారు హిందీలో, రామాయణం మహాభారతం అని. సో ఆ సీరియల్ చూసి మన మోహన్ బాబు గారు ఫ్యాన్ అయిపోయారంట. అనిపించింది. టికెట్ ప్రైస్కి లాస్ట్ 1 అవర్ చాలా అనిపించింది. అంటే లాస్ట్ 1 అవర్లో కూడా మన హాఫ్ అన్ అవర్ చూసుకుంటే ప్రభాస్ డామినేషన్ క్లియర్ కట్ కనిపించింది. లాస్ట్ ఎమోషనల్ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి చేత మంచు విష్ణు కంటతడి పెట్టించాడని చెప్పొచ్చు. తన యాక్టింగ్ తోటి ఇంతవరకు కూడా తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తన 20 ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కలెక్షన్స్ కూడా అది బెస్ట్ కలెక్షన్స్ ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడు కూడా. క్లైమాక్స్లో డివోషనల్గా చూపించారు. చాలామంది కన్నీరు పెట్టుకుంటారు ఆ సీన్ చూసి. చాలా బాగుంది. గ్లామర్ ఉందండి, మా గ్లామర్ అయితే చాలా ఉంది. హీరోయిన్ మంచి మా